మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ ఆ ప్రాంతాల్లో మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కమలం నేతలు. శనివారం సికింద్రాబాద్ లో విజయ సంకల్ప సభ పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతోనే మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూర్తించబోతున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణలో అర్బన్ పార్టీగా పేరుంది. రూరల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదు, కానీ అర్బన్ లో మాత్రం ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతారని టాక్ ఉంది. ఇప్పుడు మళ్లీ దాన్నే క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అర్బన్ ఏరియాలో మంచి ఓటింగ్ శాతం వచ్చింది. ఇప్పుడు దాన్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సర్పంచులను గెలిపించుకోలేకపోయినప్పటికీ గతంలో సాధించిన దానికంటే మెరుగైన స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలు పార్టీ సింబల్తో జరగలేదు కాబట్టి పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల సింబల్తోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. పార్టీ బలంగా ఉన్న చోట కార్పొరేషన్, మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవాలని అందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాకు 3 నేతల చొప్పున పిలిపించి వారికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సైతం వరుసగా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇక మేరా బూత్ సబ్సే మజూద్ అనే ట్యాగ్ లైన్ తో బూత్ స్వశస్త్రీకరణ చేపట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ సింబల్తో జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తున్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా అర్బన్ ఏరియా కావడం, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విద్యావంతులు, మేధావులు ఓటర్లుగా ఉండే అవకాశం ఉండడంతో అర్బన్ లోకల్ బాడీలను కైవసం చేసుకోవడం చాలా ఈజీ అని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇక గతంలో మేధావులు, విద్యావంతులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారని, అర్బన్ ఏరియాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల విద్యావంతులకు సరైన అవగాహన ఉందని, ఇంకొంచెం ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తుంది.